హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పెన్సిల్ కట్ ఫ్యాంట్ స్టిచ్చింగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా స్టిచ్ చేస్తానో చూడండి. ముందు ఫ్రంట్ తీసుకోవాలండి. ఫ్రంట్ తీసుకొని పైనుంచి పెట్టుకొని మన ఫోల్డింగ్ ఎక్కడ వరకు అయితే 1 ఇంచ్ ఉంచుకుంటాం కదండి, ఫోల్డింగ్కి అక్కడ వరకు స్టిచ్ చేసుకొచ్చి కొంచెం పాదాలు లేపి గ్యాప్ ఇచ్చి అంటే లాడ ఎక్కించుకోవడానికి మనం హోల్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఆ గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత ఓపెన్ చేసుకొని మనం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదండి, ఆ వేస్టేజ్ అనేది ఇలా విడిగా చేసుకోవాలి. ఇటు క్లాత్ ఇటుకి, ఇటు క్లాత్ ఇటుకి మన డ్రెస్కి కట్స్ వేస్తాం కదండి, అలాగే ఇక్కడ కూడా హోల్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదండి, సో కరెక్ట్గా హోల్ వచ్చింది. ఇప్పుడు ఇది 1 ఇంచు ఇలా మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేస్తాం. ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం అందులోకి లాడ ఎక్కించుకోవాలండి. ఓన్లీ నేను ఫ్రంట్ బిట్టే కుడుతున్నాను. లాడ స్టిచ్ చేసుకుందాము. లాడ తెలుసు కదండి, లాడ స్టిచ్ చేస్తున్నాను. సరే, నేను వెళ్తాను. ఇలా లాడ అనేది స్టిచ్ చేసుకోవాలండి. లాడ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా పిన్నిస్ పెట్టుకొని మనం ఫ్రంట్ స్టిచ్ చేసుకున్నాం కదండి, ఈ ఫ్రంట్ స్టిచ్ చేసుకున్న దాంట్లోకి ఇలా లాడ అనేది ఎక్కించుకోవాలి. ఈ ఎండింగ్కి ఆ ఎండింగ్కి ఇలా లాడ ఇలా ఉంచుకొని స్టిచ్ చేసేసుకోవాలండి కదలకుండా. ఇటు కూడా అంతే. ఇప్పుడు మనం హోల్ పెట్టుకున్నాం కదండి, ఆ హోల్లోంచి ఆ థ్రెడ్ అనేది
లాగాలి. ఈ హోల్లోంచి ఈ థ్రెడ్ అనేది లాక్కుంటూ ఇటు సైడ్ కూడా జుల్లాడ ఉంచుకొని కదలకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా లాడ అనేది వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ బిట్ అయిపోయినట్టుందండి. ఈ ఫ్రంట్ బిట్ని పక్కన పెట్టుకొని బ్యాక్ బిట్ తీసుకోండి. ఇప్పుడు బ్యాక్ అండి, బ్యాక్ కూడా మనం కిస్తా అనేది జాయిన్ చేసుకోవాలి. దాని మీద డబల్ స్టిచ్. ఇప్పుడు ఇది కూడా 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకో. ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా 1 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకో. న్యూ లెండర్స్ కూడా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇది కూడా 1 ఇంచ్ స్టిచ్ చేసుకో. ఇది కూడా 1 ఇంచ్ స్టిచ్ వేసుకొని ఇప్పుడు దీనికి ఎలాస్టిక్ ఎక్కించుకోవాలి. దీనికి ఎలాస్టిక్ ఇదైతే మన నడుముకి 4th తీసుకోవాలండి. అంటే 30 అంటే 4 భాగాలు ఇచ్చేస్తే 4వ భాగం అనేది ఇది మనం తీసుకోవాలి. ఎలాస్టిక్ మనం బ్యాక్కి ఎక్కించుకోవాలండి. ఇది కూడా సేమ్ మనం ఎలాస్టిక్ ఎక్కించుకున్నట్టే ఆ 1 ఇంచ్ మనం ఉంచాం కదండి, దాంట్లోకి ఎక్కించుకోవాలి. ఎలాస్టిక్ ఇలాగా ఎలాస్టిక్ ఎక్కించుకొని ఇది కూడా సేమ్ అంతేనండి. ఫస్ట్ ఎలాస్టిక్తో ఈ ఎండింగ్ ఉంది కదండి, ఈ ఎండింగ్కి స్టిచ్ చేసుకోవాలి కదలకుండా. అలాగే ఇటు సైడ్ కూడా మొత్తం క్లాత్ని ఇలా ఎండింగ్ కూడా ఎలాస్టిక్తో కదలకుండా స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఈ నడుము బిట్ అంతా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారండి ఎలా వచ్చిందో. ఇది అయిపోయింది కదండి. దీని మీద మనం ఆల్రెడీ గాడ ఎక్కించి వచ్చిన ఫ్రంట్ వేసి ఇలా బ్యాక్ మీదకి ఫ్రంట్ వేసుకోవాలి.
తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. తీసుకొని దీనికైతే నేను పాకెట్ పెట్టాలండి. నేను రైట్ సైడ్ పాకెట్ పెడుతున్నాను. పాకెట్కి కట్ చేసుకుందాం. క్లాత్ పాకెట్కి అయితే నేను 10 ఇంచులు పొడవు 7 ఇంచులు వెడల్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇది పాకెట్కి నేను షేప్ చేస్తున్నాను. ఇప్పుడు ఉంది కదండి, నడుము దగ్గర నుంచి 3 ఇంచెస్ కిందకు ఒక మార్క్ వేసానండి. అక్కడి నుంచి 4.5కి ఒక మార్క్ వేసి చిన్న కాట్లు పెట్టుకోవాలి. అక్కడ హాఫ్ ఇంచు కాట్లు పెట్టుకోవాలి. హాఫ్ ఇంచు కాట్లు పెట్టుకొని ఇప్పుడు పాకెట్ కూడా సేమ్ అంతేనండి. హాఫ్ ఇంచు కాట్లని పెట్టుకోవాలి. ఇప్పుడు పాయింట్కి వచ్చిన కాటు ఇప్పుడు ఒరిజినల్ వైపు స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి డూప్లికేట్స్ కదా, ఇది ఓపెన్ చేసి ఒక సైడ్ అనేది ఒరిజినల్ వైపుకి రావాలి. ఈ కాటు ఆ కాటు స్టిచ్ చేసుకోవాలి. ఇటు కూడా సేమ్ అంతే. ఇంకో వైపు కూడా మనం కాట్లు పెట్టుకున్నాం కదండి, ఈ కాటుకి చూసుకొని ఇటు కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఆపోజిట్ వైపు ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఈ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి మనం ఎక్కడైతే వేస్తామో దాన్ని కవర్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద కూడా సేమ్ అంతేండి. మనం ఎక్కడి వరకు అయితే పాకెట్కి మనం కటింగ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి కలుపుకుంటూ పెట్టుకోవాలి. లెగ్ కంప్లీట్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు.
వచ్చి కింద కూడా మనం 1 ఇంచ్ ఉంచుకున్నాం కదండి, కింద కూడా ఇలా గ్యాప్ ఉంచుకొని మళ్ళీ రెండోసారి డబుల్ స్టిచ్ వేస్తాం. డబల్ స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదండి పాకెట్. చెక్కవచ్చు. ఇప్పుడు మనం ఈ వేస్ట్ అనేది పాకెట్ ఇది పాకెట్. ఇప్పుడు మనం రెండో సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకుందాం. రెండో సైడ్ కూడా కలిపి 1 ఇంచ్ వచ్చేటప్పుడు ఆపి మళ్ళీ డబల్ స్టిచ్ వేస్తాం. రఫ్ కొట్టి ఇలా డబల్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కింద 1 ఇంచ్ గ్యాప్ ఉంచుకున్నాం కదండి, కింద ఇప్పుడు ఆ కాల్ని 2 ఓపెన్ చేసి స్టిచ్ చేసినది ఓపెన్ చేసి ఇక్కడ మనం డ్రెస్ కట్స్ కుడతాం కదండి, అలా ఇప్పుడు 2 వేస్ట్లు అనేవి 2 ఇలా ఓపెన్ చేసుకొని డ్రెస్కి కట్స్ కుట్టినట్టు ఇలా యువతలకి యువతలకి స్టిచ్ చేసి ఇలా కుడుతున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. ఇలా వచ్చి ఇలా స్టిచ్ చేసుకొని ఇప్పుడు మనం వీటిని ఫోల్డ్ చేసుకోవాలి 1 ఇంచ్. చూసారు కదండి, ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇలాగే ఓపెన్. ఇప్పుడు ఇటు కూడా రెండో దానికి కూడా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా వేస్టేజ్ని విడదీసి మన డ్రెస్ కట్స్ కుడుతున్నట్టు ఇటు అటు కట్టు
చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కిస్తా దగ్గర కింద నుంచి ఫుల్ ప్యాంట్ని స్టిచ్ చేసుకో. ఇలా మొత్తం కిస్తా కలిసినట్టు చూసి కిస్తా దగ్గర రఫ్ కొట్టి ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేస్తాం. డబుల్ స్టిచ్. ఇలా డబుల్ ఓకే ఫ్రెండ్, కంప్లీట్ అయిపోయింది. సరే ఫ్రెండ్స్, ఫ్రంట్ నార్మల్ లాడా పెట్టుకోవచ్చు, బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్. దీన్నే సిగరెట్ ప్యాంట్ అంటారు, స్ట్రైట్ కట్ కూడా అంటారు, దీన్ని ట్రౌజర్ కూడా అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చి మీకు యూస్ఫుల్గా ఉంటే, ఏదైనా మనం నేర్చుకోవాలి అంటే అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది. అంటే అది మధ్య మధ్యలో కట్ చేసి చేసినా మనం చాలా మిస్ అవుతాము. అలా కాకుండా వీలైనంత వరకు కంప్లీట్గా చూసి ఇది మీరు యూస్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీనే, అంత కష్టమైతే కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇందులో మీకు ఏమాత్రం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కటింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. కటింగ్ వీడియో కావాలి అంటే లైక్ చేయండి. లైక్ చేస్తే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియోలో మీకు
కటింగ్ వస్తుంది.